ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలను చూస్తే భయం అవుతుంది. మనం లవ్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు ఒక్కసారి సుస్సు పుస్సు వచ్చేస్తుంది. అమ్మాయి డ్రైవింగ్ చేసినప్పుడు మనం బ్యాక్ సీట్ లో కూర్చున్నప్పుడు, నా అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది అనుకో, సీట్ ముందు ఉంటది, ఈడ స్టీరింగ్ ఉంటది. పెళ్ళైన ప్రతి వాడు ఆడడానికి భయపడాల్సిందే కదా. సూపర్, వెరీ గుడ్ ఆన్సర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లేడీస్. అమ్మాయిలు ఆడమంటే మీ మొక్కలు. నెక్స్ట్, ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే షాపింగ్ కి వెళ్దాం అన్నప్పుడు, ఐ లవ్ యూ అండి అని అన్నప్పుడు చెప్పు సైజ్ ఎంతో తెలుసు, అప్పుడే షాపింగ్ స్టార్ట్ అయిందని ఏదవా. నెక్స్ట్, అబ్బాయిని తన ఇంటికి తీసుకెళ్ళమన్నప్పుడు ఏం చేస్తారమ్మా? వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, భయపడతారు. పేరెంట్స్ ఉన్నప్పుడు అయ్యా అట్లా క్లారిటీ ఇవ్వు. నెక్స్ట్, ఎవరైనా లావుగా ఉంటారు కదనా, వాళ్ళు చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని నడుచుకుంటూ వస్తే భయపడతాం. నెక్స్ట్, రాఖీ పండుగ రోజు అమ్మాయిని చూసే భయం అవుతుంది. వామ్మో, నేనైతే ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళకపోతుండే. ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే వాళ్ళ డాడీని తీసుకొని వస్తే భయం అవుతుంది. సపోజ్ నువ్వు ప్రపోజ్ చేసినావు, ఈమె ఒప్పుకుంది, నేను డాడీ, నువ్వు ఎట్లా ఫేస్ చేస్తున్నావు, ఎట్లా భయపడతావు చూద్దాం. డాడీ శ్రీకాంత్ ఉన్నాడు కదా, శ్రీకాంత్ మన పాలబ్బాయి ఆడేం చేశాడు? పాలబ్బాయి శ్రీకాంత్ కాదు. డ్రైనేజ్ క్లీనరా? కాదు డాడీ, ఈ శ్రీకాంత్ వేరు, మీకు తెలీదు. ఆయన పెద్ద కంపెనీలో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేసి పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. ఆయన నాకు నిన్నే ఐ లవ్ యూ చెప్పాడు. వాడి ఆస్తి ఎలాగోలా కొట్టేద్దాం నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే. శ్రీకాంత్ హాయ్. ఇదేంటమ్మా, నీ డ్రైవర్ లాగా ఉన్నాడు. డాడీ ఆస్తి. అమ్మా నాకంటే ఎంత అందంగా ఉన్నాడు చూడమ్మా. శ్రీకాంత్ మీట్ మై ఫాదర్ రవి. హలో మై సన్, సారీ మై అల్లుడు. హలో మామయ్య, ఎలా ఉన్నారు? మా అమ్మాయిని ప్రపోజ్ చేశారంట. అవునండి. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? మీరు ఒప్పుకుంటే ఇప్పుడే చేసుకుంటాను. నానా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. శ్రీకాంత్ కాల్ ముక్కు. నాకు మా అమ్మాయిని చేసుకునేవాడు చాలు, మీ రెస్పెక్ట్ కి చాలు. ఇక ఇద్దరికి పడతాయి, ఓకేనా? మీ ఇద్దరు ఎంత ఆస్తి ఉందో నాకు అవసరం లేదు, కానీ నీలో మ్యాటర్ ఎంత ఉందో చూడాలి. ఒక్కసారి ఒక 100 డిప్పులు కొట్టి ఆగమ్మా ఆగు. నాన్న పెళ్లికి ముందు అన్ని చేయించొద్దు నాన్న. 100 అయినా లెక్క పెట్టుకో. ఏమైనా 1:4. 1:4? మీ డాడీ నేర్పిండారా లెక్కలు? డాడీ ప్లీజ్ డాడీ ఒప్పుకో. నాకు వాళ్ళలో ధైర్యం నచ్చింది. సరే టైం చూసుకొని పెళ్లి చేస్తాను, వెళ్ళు. నెక్స్ట్, మందు తాగిన అమ్మాయిని చూస్తే భయం వేస్తుంది అన్నయ్య. ఇప్పుడు ఈ అమ్మాయి తాగింది అనుకుందాం. తాగుతాందా? వాటర్ ఎందుకు అంత వాటర్ తాగిపిస్తున్నావు? వాటర్ కాదే, బాత్రూమ్ లో ఫినైల్ ఉండిపోయింది. ఈడు నీకు ఎప్పుడో ఎవడో మోసం చేస్తే వీంట్లో వాడిని చూసుకుంటున్నావు. రే రవిగా, నేను లేను రే. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావురా? ముందు లాస్య, ఇప్పుడు నేను, తర్వాత గీత, ఆ తర్వాత సీత, పీతని నోట్ల తర్వాత రవి. రవి ఏడి? మరి నీలాగా ఉంటాడు. నువ్వెవరు? నీకు అప్పుడే దిగిందా ఎన్ని బీర్లు తాగి? రవి. హలో బేబీ. ఓకే వస్తున్నా, ఇప్పుడు వస్తున్నా, చూసి వస్తా.
మండే నుంచి వెళ్ళి సాటర్డే దాకా ఫాలో అయిన అమ్మాయిని సండే మార్నింగ్ చూస్తే భయం అవుతుంది. ఎందుకురా ఫాలో అయిన అమ్మాయి కనిపిస్తే ఓకే కదా? అంటే సండే మార్నింగ్ మేకప్ లేకుండా ఉంటది కదా. అమ్మాయిలకి సిగం వచ్చినప్పుడు భయపడు. అది నురా 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 నీకు సిగం వస్తే ఎట్లా వస్తుందో చూపెడదాం. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. దాదా ఈమె అబ్బాయి మన ఇద్దరం అమ్మాయిలం. ఏమే నా బాయ్ ఫ్రెండ్ కలుపుకున్నావు నువ్వు? వాడిని చూసింది నేను, ఫస్ట్ ముట్టుకుంది నేను, ముద్దు పెట్టింది నేను. అంతకు ముందు నేను. ఏంటమ్మా ప్రూఫ్? నా దగ్గర వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయి. అది నేను లేకపోతే వాడు ఒక్క ఇంచు కూడా కదలడే. అలా పెట్టుకున్నావే నీ దగ్గర ఇప్పుడు? నేనే కొంగు కట్టేసుకున్నా. నువ్వే సావితి సావితి నీ ముఖం చూడు ఎట్లుందో. నా అంత అందంగా ఉన్నవా నేను? నా నన్ను ఎంత సన్నగా ఉందా? చెప్పరా చెప్పరా. ఈరోజు గురువారం మౌనవ్రతం మాట్లాడద్దు. ఒరేయ్ ఏం చెప్పావరా? నాతో అనుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఇప్పుడు అదేంది? నాతో కూడా చెప్పావు కదా. అవును మొగ్గాలు చాలా దారుణం అయిపోయారు ఇవాళ రేపు. నువ్వు మోసపోయా, నేను మోసపోయా. నేనైతే 3 సార్లు డింగ్ డింగ్. వీడిని మనం నాశనం పట్టించాలి. వీడిని ఏం చేద్దాం? ఆడేడాడు లేను. ఇప్పుడు ఉంటావు చూడు. ఏమైనా ఏడ మారిపోతున్నా? ఏం చేద్దామే? దీనికి ఒక అసలైన పనిష్మెంట్ ఇద్దాం. నువ్వు వెళ్ళిపోయి కూర్చో. అమ్మయ్యా ఫ్రీడమ్ పోయింది బేబీ. థాంక్యూ సో మచ్. నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను. ఎంత కష్టపడ్డాను తెలుసా దాన్ని పంపించనీకి. పంచపటాకాలోది సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తుంటాం. ఇప్పుడు ఆ రాక్షసుడు నాలో వస్తే ఏం చేస్తాడో చూద్దాం. మనం చెంబు పట్టుకొని చెరువు గట్టుకి వెళ్తుంటే వాడని వచ్చి ఏడికి వెళ్తున్నావు అంటే అప్పుడు ఇక ఇట్రా ఇట్రా పుట్ట రాపిర్రా నేను వద్దంటే. అరే ఏమరా రాములు ఏడికి పోతున్నా? పొద్దున పోతున్నా లండన్ పోతా. ఒక టికెట్ వేయాలా నీకు కూడా? మొన్న అవును మీ అబ్బాయిని 10 మంది వచ్చి కొట్టిరంటే ఏమైనా? మరి ఆడు తీట పని చేస్తే కొట్టాడా? ఏమైనా రాములు అట్ట ఎడుతున్నావా? ఏం కాలే. అరే పిలిక బలి పెట్టినావు కదరా నువ్వు. ఏ పట్నం పోయినావా? లేదు సిటీకి పోయినా. ఏంది టీ? వేడి పెట్టియా? వేడి పెట్టియా? ఏమరా ఇదే చల్ల నీళ్ళు? మా ఇంట్లో నీళ్ళు లేవు, అర్జెంట్ వస్తుంది. ఇప్పిన ఏడికి పోతున్నావు పొద్దున పొద్దున? బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆడ అల్పపీండం అయితే నీకేమైందిరా? ఇది బంగాళాఖాతం. ఇది అల్పపీండం ఏడుంది? రన్నింగ్ లో ఉంది. ఏమండి ఇక్కడ ఆమె కూడా అర్జెంట్. నెక్స్ట్ నేను చాక్లెట్ తెచ్చుకున్నప్పుడు నా ఫ్రెండ్ గుంజుకుంటే నేను రాక్షసత్వం చూపిస్తాను. రవి చాక్లెట్. రేపు పొద్దున వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం కష్టపడి గెలుచుకున్న పటాస్ కప్పుని ఎవరైనా పలగొడితే రాక్షసులా బిహేవ్ చేస్తాం. నేను ఫ్రెండ్ పగలగొట్టినా. అరే సారీ రా మావా. అరే ఏం రా ఎట్లా కొట్టినావు అని కొట్టేస్తాం. కొట్టి దా దా దా. అరే ఎందుకు అట్లా కొట్టేసినావు? సూపర్ నేనున్నా. అరే ఎందుకు బోడి కప్పు కోసం దోషం కొడతావారా? నార్మల్ మా యాదమ్మ చెప్తుంది. యాదమ్మ చెప్పురా. నా పిల్లం ఎవరైనా ముద్దు పెట్టినప్పుడు వస్తుంది నాకు.